వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ చరణం. నేనే అల్ఫాయు ఓమగయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నాను. మరొకసారి ఈ వచనంలో నుండి ఉదయకాల సమయంలో చాలా శ్రేష్టమైన విషయాలు మనం గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువుని గురించిన విషయాలు నేనే అని ఆయనే స్వయంగా పలుకుతున్న మాటల్లో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, మొట్టమొదటిది పర్సన్ ఆఫ్ ఎటర్నిటీ, నిత్యత్వపు వ్యక్తి లేదనంటే శాశ్వత వ్యక్తి అని యేసుక్రీస్తుని మనం అభివర్ణించవచ్చు. నేనే అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేనే ఈ మూడింటికి ఆధారభూతుని, నేనే అల్ఫా ఒమేగా, నేనే ఆదియు అంతము, నేనే ప్రారంభము ముగింపు. యేసుక్రీస్తు ప్రభుని జాగ్రత్తగా ఆలోచన చేస్తే డివైన్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, ఆయన దైవిక స్వయంభూతుడు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆయనను ఎవరూ తయారు చేయలేదు, ఎవరూ సృష్టించలేదు. ఆయనే సమస్తాన్ని సృష్టించిన వాడు. ఆయన ద్వారానే సమస్తమును భూమి మీద కలిగినవి, ఆకాశం మీద కలిగినవి కానీ సర్వ సృష్టిలో సమస్తము ఆయన ద్వారానే, ఆయన కొరకు మాత్రమే నిర్మించబడ్డాయి అన్న సత్యాన్ని ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో నేను అబ్రహాం కన్నా ముందు నుండి ఉన్నవాడును అని యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెప్పటం దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించవచ్చు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పవర్ ఓవర్ టైం, కాలము పైన అధికారం కలిగిన వాడు. అందుకే మొదటివాడును కడపటివాడును అన్న మాట దేవుడు తానే తన గురించి స్వయంగా వాడటం మనం ఆలోచన చేయాలి. కాలమునకు ముందు ఉన్నవాడు, కాలము అయిపోయిన తర్వాత కూడా ఉండేవాడు. ఆయన దృష్టిలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కాలము అనేది ఒక నిర్దిష్టమైన ఒక పంక్తి లాంటిది. ఒక రచయిత రచించిన ఒక లైన్ ఎలాగ ఉంటుందో, పంక్తి ఎలాగ ఉంటుందో, కాలము కూడా దేవుని దృష్టిలో అలాంటిదే. అందుకే కాలమునకు ముందు, కాలమునకు తర్వాత ఆయన ఉన్నవాడు, మొదటివాడుగా, కడపటివాడుగా, ప్రారంభవాడుగా, ముగింపువాడుగా దేవుడు ఉంటున్నాడు. సమయము ఆయన తర్వాతే ఏర్పడింది, సమయం కూడా ముగించిన తర్వాత కూడా ఆయన ఉంటాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి కనుక, మనము కాల పరిమితిలో ఉన్నాం కనుక కాలాతీతుడైన దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పర్పస్ ఆఫ్ క్రియేషన్, సృష్టి యొక్క ఉద్దేశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయనే ఆదియు, ఆయనే అంతమునై ఉన్నాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఆది అని అంటే ఆయనతో ప్రారంభించబడలేదు. ఆది అని మనం ఏదైతే బిగినింగ్ అన్న మాట అనుకుంటున్నామో, బిగినింగ్ కన్నా ముందున్నవాడు, ఎండింగ్ తర్వాత కూడా ఉండేవాడు. మన సర్వ సృష్టి ఆయనతోనే ప్రారంభించబడింది, ఆయన తర్వాత అది ముగించబడుతుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అంటే ప్రారంభానికి ముగింపుకి అటు ఇటు ఇరువైపులా ఆయన అద్వితీయుడిగా, నిత్యుడిగా ఉండే దేవుడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే సర్వ సృష్టి ఆయన చేతిలోనే ఉంది అన్న మాటను కూడా మనం గ్రహించాలి. కాబట్టి సృష్టికర్త అయిన దేవునికి మనము లోబడటం చాలా మంచిది. ఫైనల్లీ ప్రామిస్ కీపర్, ఆయన వాగ్దాన సంరక్షకుడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకు వాగ్దానం చేసిన తర్వాత మనం కనుమరుగైపోతాం, కనపడకుండా లోకంలో సమాధిలో కలిసిపోతాం. కానీ ఆయన మనం ఆలోచన చేస్తే 3 జంట పదాలు రాయబడతా ఉన్నాయి. ఆల్ఫా ఒమేగా, నేనే ప్రారంభం చివరివాడును, నేనే మొదటివాడును కడపటివాడును. ఈ మాటలన్నిటిని బట్టి ఆయన వాగ్దానాలను మన కొరకు కాపాడేవాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మా కళాగతులన్నీ మీ చేతిలో ఉంటుండగా మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.